దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాలలో భాగంగా గాజువాక 71వ వార్డు విశ్వేశ్వరాయ నగర్ కాలనీలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జి కట్ట పద్మ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. కట్ట పద్మ మాట్లాడుతూ మోదీ పుట్టినరోజు సందర్భంగా మన దేశ సరిహద్దులో ప్రాణాలకు తెగించి భారత రక్షణకై విధులు నిర్వహించిన సైనికులకు సత్కరించిన అభినందనీయమన్నారు. అనంతరం ఆటల పోటీలో విజేతలైన చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ లైబ్రెడ్డి సత్యనారాయణ కాలనీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి బొడ్డు రవికుమార్, వి శ్రీనివాస్, ఎం కాశబాబు, పి అప్పల్ రెడ్డి, అప్పారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ విజయ్ అనేది మనందరికీ ఒక గంట దగ్గర నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర కనీసం ఒక 50-60 మెంబర్స్ కూడా దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి. హలో, నేను విందు శ్రీరాజారు అండి. ఈయన మన జేఎంకేలో సర్వీస్ చేస్తున్నారండి. క్యాన్సర్ హాస్పిటల్ కూడా చాలా ఎవరికైనా సరే ఏదో ప్రాబ్లం ఉన్నా సరే సత్యనారాయణ మన అప్పారావు నేను కూడా రండి. నేను కార్గిల్ వారిలో పాల్గొన్నారు. కార్గిల్ తెలుసు కదా, పాకిస్తాన్ కి యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో దానికి ముఖ్య అధ్యక్షుడిగా ఉండి పేదవాళ్ళకి ఎవరి 3 మంత్స్కి ఒకసారి రేషన్ కార్యక్రమం, అలాగే వృద్ధులకు వికలాంగులకు కూడా ఆయన పాల్గొని చాలా ఉండమైన -35 డిగ్రీలు కూడా సిఆర్ఎస్ఎస్ లో సర్వీస్ వచ్చారని గిఫ్ట్. చూడండి మేడం, చూడండి. రెడీ కదా, చూడండి. నరేంద్ర మోదీ గారు జన్మదినం సందర్భంగా వారికి ఎప్పుడు చాలా మెచ్చుకుంటారండి. ఆయనకి ఇలాంటి వేదికలు ఇష్టం ఉండదు. సాధారణంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవద్దని చెప్తారు. ఆ రోజు ఆయన పేరు మీద అభిమానం ఉంటే ఏదైనా సేవా కార్యక్రమం చేయమంటారన్నమాట. మరి అందులో భాగంగా మరి ఈనాటి విశ్వేశ్వరాయ నగర్ కాలనీలో విశ్వేశ్వరాయ నగర్ కాలనీ వాసుల మధ్య మరి ఈ యొక్క వేదికల్లో భాగంగా మరి మేము సేవ నేర్చుకోవడం జరిగింది. ఆ సేవ నెంబర్ 1 ఏంటంటే, మన దేశానికి నిరంతరం అహర్నిశలు తమ ప్రాణాలను త్యాగం చేసి మరి కుటుంబాలకి విడిచిపెట్టి మరి మన దేశ రక్షణకై మిలిటరీలో వారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు. మరి అలాంటి మహానుభావులు కృషి వల్ల ఈ రోజు మనం 3 కోట్లు భోజేస్తున్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఎందుకంటే మన ఇండియాకి యుద్ధాలు లేవు. ఇతర దేశాల్లో చూస్తే ఎప్పుడు నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. మరి అలాంటి తరుణంలో మరి ఇలాంటి మహానుభావుల వల్ల మనందరం కూడా ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో ఉంటున్నాం. మరి అలాంటప్పుడు మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. మరి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం రోజు మరి అంతటి
వీర జవాన్లను మనందరం ఒకసారి స్మరించుకుంటూ వారి అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగ విరమణ తీసుకొని మిలిటరీ సైనికులు తిరిగి మన యొక్క స్వదేశానికి తిరిగి వచ్చారో వారికి మరి మనము కృతజ్ఞతా భావంగా ఈ రోజు వారిని గౌరవార్థం సత్కరించుకోవడం జరుగుతుంది. ఈనాటి ఈ సేవా కార్యక్రమంలో మరి వీర జవాన్లు వచ్చారంటే ఒకసారి అందరికీ గట్టిగా చెప్పడం. వారు చక్కగా మన దేశం కోసం ఎంతగానో కృషి చేసి ఈరోజు మరి తిరిగి వచ్చిన శుభ సందర్భంలో మరి వాళ్ళందరికీ మనం అభినందన తెలియజేస్తూ సత్కరించుకున్నాం. తర్వాత కొంతమందికి సింగిల్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం మనం శారీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. సెకండ్ సేవా కార్యక్రమం తదనంతరం మనం స్వీట్స్ తీసుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకున్నాం.